అందరికీ నమస్కారం. నిన్న ఒక మెడికల్కి సంబంధించిన నేషనల్ కాన్ఫరెన్స్ అంటే డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ రీసెర్చ్ అప్డేట్ 2025 దీని యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లోని ఒక హోటల్లో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు చాలా మంది ఎండోక్రైనాలజిస్ట్ మరియు పీజీస్ మరియు డాక్టర్స్ చాలా మంది అటెండ్ కావడం జరిగింది. సో ఈ ప్రతిష్టాత్మకమైన నేషనల్ కాన్ఫరెన్స్ ఎండోక్రైనాలజీ అండ్ డయాబెటీస్ ఎండోక్రైనాలజీ రీసెర్చ్ అప్డేట్ ఇది మన హైదరాబాద్ లో జరగడం చాలా శుభ పరిణామం. సో దీనికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు స్పెషల్ గెస్ట్ గా రావడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాన్ మరియు సిసిఎంబి డైరెక్టర్ విజయ్ ఇంకా చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. చాలా అర్థవంతమైన చర్చ ఈ డయాబెటాలజీ గురించి మరియు ఎండోక్రైనాలజీ గురించి జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో. సో ఈ కార్యక్రమానికి పటేల్ రమేష్ రెడ్డి గారు హాజరయ్యి ఆ డాక్టర్స్ చర్చా కార్యక్రమాన్ని చాలా సమగ్రంగా వినడం జరిగింది. సో ఆ చర్చా కార్యక్రమం ముఖ్యంగా డాక్టర్ ఆలపాటి లావణ్య గారు మోడరేటర్ గా గ్యాస్ట్రోఎంట్రాలజీ మరియు సైకాలజీ డాక్టర్స్ ను సైకియాట్రిస్ట్ ను సో ఇట్లా డాక్టర్స్ ను కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అవి ఎలాంటివి అంటే జనరల్ గా ఏంటంటే ఫుడ్ అనేది మానవునికి మనిషికి అనేది ఎంతో అవసరం. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో అవసరానికి మించి ఫుడ్ తీసుకుంటున్నాడు. సో రీజన్స్ ఏమైనా కావచ్చు, కానీ అది ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఎలా ఉందంటే మనము సెకండ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కూడా అనర్థానికి దారి తీస్తుంది అని తెలిసి కూడా మానవుడు ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాడు. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి దాని మీద చాలాసేపు ఒక 30 నిమిషాల పాటు చర్చ జరిగింది. సో దీనికి సంబంధించిన డౌట్స్ ను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు సైకాలజిస్ట్ సో వివిధ బెట్రియాటిక్ సర్జన్ సో వివిధ డాక్టర్స్ సమాధానాలు ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా హాజరై ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం దాని లక్ష్యాలను తన ప్రసంగంలో వివరించడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ టూరిజం కు ఒక ప్రత్యేకమైన పేజీని ఒక పాలసీగా త్వరలోనే తీసుకురాబోతున్నామని చెప్పి పటేల్ రమేష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ తరపున ప్రభుత్వ తరపున ఎలాంటి సహాయ సహకారాలు కూడా మీ వాటికి డాక్టర్స్ కానీ డాక్టర్స్ కాన్ఫరెన్సెస్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి పటేల్ రమేష్ రెడ్డి గారు అనడం జరిగింది. ఇంకా ఒక 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే అతను చెప్పిన విషయాలు ఏంటంటే ఫ్యూచర్ సిటీ అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుంది. సో ఈ ఫ్యూచర్ సిటీలో మెడికల్ కు సంబంధించిన అంశాన్ని అనేది మెడికల్ కు సంబంధించిన గ్రోత్ ను మెడికల్ కు సంబంధించిన విశేషాలు ఈ ఫ్యూచర్ సిటీలో ఇంక్లూడ్ చేశాం. సో ఈ ఫ్యూచర్ సిటీ అనేది మెడికల్ టూరిజం కు ఒక హబ్ గా మారుతుందని చెప్పి పటేల్ రమేష్ రెడ్డి గారు అనడం జరిగింది. తర్వాత త్రిబుల్ ఆర్ కూడా తెలంగాణకు ఒక పెద్ద ఎసెట్. సో ఈ త్రిబుల్ ఆర్ అనేది కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఇది విస్తరించబోతుంది. చాలా బహుముఖ తెలంగాణ చుట్టూ ఒక మణిహారం లాగా త్రిబుల్ ఆర్ విస్తరిస్తుంది. సో దీని పరిధిలో మెడికల్ టూరిజం అనేది మెడికల్ సంబంధించిన కంపెనీస్ కానీ మెడికల్ డివైజెస్ కానీ హాస్పిటల్స్ కానీ మెడికల్ హబ్ గా తయారు కావడానికి ఈ త్రిబుల్ ఆర్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు తెలంగాణ గవర్నమెంట్ నుంచి మేము అందిస్తామని చెప్పి పటేల్ రమేష్ రెడ్డి గారు అనడం జరిగింది. ముఖ్యంగా ఇంకో విషయం కూడా అతను చెప్పడం జరిగింది ఏంటంటే ప్రజెంట్ గా హైదరాబాద్ కు అంటే తెలంగాణకు దాదాపు 1,00,000 మంది వివిధ దేశాల నుంచి ప్రతి సంవత్సరం 1,00,000 మంది వివిధ దేశాల నుంచి ముఖ్యంగా సార్కు
మరియు గల్ఫ్ కంట్రీస్, తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఇట్లాంటి కంట్రీస్ నుంచి తెలంగాణలో వైద్యం చేయించుకొని తక్కువ ఖర్చుతో చూపించుకోవడానికి ఈ సిటీకి ఈ తెలంగాణకి రావడం జరిగింది. దీన్ని మరింతగా ఇంక్రీజ్ చేయడానికి మేము ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆ డాక్టర్స్ కు కూడా చెప్పడం జరిగింది. సో మనం ప్రభుత్వ లక్ష్యాలు మెడికల్ టూరిజం గురించి ఒకసారి సార్ చెప్పిన విషయాలను మనం కూలంకుషంగా ఒకసారి చూసినట్టయితే, ఒకటి ఫ్యూచర్ సిటీ, నెక్స్ట్ RRR. సో ప్లస్ రైజింగ్ తెలంగాణ. సో ఫ్యూచర్ సిటీ ఏదైతే 30,000 ఎకరాలలో ప్రెసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతుంది. ఈ ఫ్యూచర్ సిటీలో మెడికల్ కి సంబంధించింది, ఫార్మాకి సంబంధించిన వాటికి త్వరలోనే ఏదైతే అంటే హబ్ గా విస్తరించడానికి ఈ ఫ్యూచర్ సిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మేము ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి గౌరవ పటేల్ రమేష్ రెడ్డి గారు అనడం జరిగింది అనమాట. నెక్స్ట్ RRR కూడా తెలంగాణకు ఒక మణిహారం లాగా ఇది కొన్ని కిలోమీటర్లలో విస్తరిస్తుంది. సో దీంట్లో కూడా మెడికల్ టూరిజం కు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి అనడం జరిగింది. నెక్స్ట్ రైజింగ్ తెలంగాణ. సో రైజింగ్ తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ ఒక 10 సంవత్సరాలలో, ఇప్పుడు 2025 కాబట్టి 2035 వరకు ఒక $1 ట్రిలియన్ ఎకానమీ, మరియు 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ అవతరించాలని, దీనివల్ల తెలంగాణ ప్రజలు సమృద్ధిగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఇది ఒక పాలసీ డాక్యుమెంట్ గా రూపొందిస్తుంది తెలంగాణ గవర్నమెంట్. సో దీంట్లో కూడా ఒక మెడికల్ దానికి ఒక ప్రత్యేకమైన పేజీని కూడా ఇస్తున్నామని చెప్పి, గవర్నమెంట్ తరఫున రూపొందిస్తున్నామని చెప్పి పటేల్ రమేష్ రెడ్డి గారు సో అనడం జరిగింది. సో అక్కడున్న డాక్టర్స్ కానీ, అక్కడున్న చాలా రకాల మేధావులు కానీ, చాలా మంది మెడికల్ కి సంబంధించిన వక్తలు కానీ చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా మెడికల్ కు సంబంధించి ఇట్లాంటి సహాయ సహకారాలు అందించడం వల్ల మెడికల్ టూరిజం త్వరలోనే ఇంకా 1,00,000 మంది, ఇప్పుడు ప్రెసెంట్ గా ఏవైతే 1,00,000 మంది విజిటర్స్ బయట దేశం నుంచి ఇక్కడ తెలంగాణకు వస్తున్నారో దాన్ని ఇంకొక 5 లక్షల వరకు ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి చాలా మంది డాక్టర్స్ అనడం జరిగింది అనమాట. సో ఇది మేజర్ గా నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో. సో దీన్ని సో ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి గారికి నిన్న సన్మానం కూడా చేయడం జరిగింది. సో కార్యక్రమాన్ని కూడా అతను ప్రారంభించడం జరిగింది. సో CCMB డైరెక్టర్ మరియు ఉస్మానియా సూపరింటెండెంట్ మరియు రమేష్ రెడ్డి గారు కలిసి దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది మేజర్ గా పటేల్ రమేష్ రెడ్డి గారు తెలంగాణ గవర్నమెంట్ తరఫున వాళ్ళకు డాక్టర్స్ అందరికీ ఒక సందేశాన్ని మాత్రం క్లారిటీగా, తెలంగాణ ప్రభుత్వం మెడికల్ టూరిజం పై ఇలా ఉంది, ఎందుకంటే మెడికల్ టూరిజం పై ప్రభుత్వ విధానాలు ఏంటిదని చెప్పి ఒక క్లారిటీగా సందేశాన్ని మాత్రం ఇవ్వడం జరిగింది. అక్కడున్న డాక్టర్స్, ఎండోక్రైనాలజిస్ట్ కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ కూడా తెలంగాణ ఇస్తున్న సహాయ సహకారాలకు అభినందనలు తెలుపుతూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఇది మేజర్ గా నిన్న జరిగిన నేషనల్ Conference on Diabetics and Endocrinology Research Update 2025. So thank you very much.